తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడుపుతాను, నీతో నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అనేసి మోషేతో అంటే దేవుని యొక్క పరిచర్య చెయ్యి అనేసి మోషేతో దేవుడు చెప్తే మోషే అంటున్నాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైన నుండి ఏమైనాను నేను మాట నేర్పరిని కాను కదా, నేను నోటి మధ్యము నాలుక మధ్యము గలవాడిని కదా అని దేవునితో చెప్పాడు. అంటే మోషే నువ్వు వెళ్ళి నా పరిచర్య చెయ్యి అని చెప్తే మోషే దేవుడితో ఏమన్నాడంటే, అయ్యా నేను నత్తివాడను, నేను సరిగ్గా మాట్లాడలేను, నువ్వు నన్ను వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడమంటున్నావు, ఫరోని ఎదిరించమంటున్నావు. నేను ఫరోని ఎదిరించడానికి నా మాట స్పీడ్గా రాదు, నేను ఒక మాట మాట్లాడంటే ఒక 5 నిమిషాలు పట్టిద్ది, ఒక్కొక్క మాట నా నోట్ల నుంచి రావాలంటే కొంత సమయం పట్టిద్ది. అంత సమయము నేను ఆ ఐగుప్తు ఫరో అంత సమయం వేచి ఉండలేడు, ఈ లోపు నన్ను ఏదైనా చేయగలడేమో, నేను అసలే నోటు మధ్యము గలవాడను, కాబట్టి నన్ను పంపించొద్దయ్యా అంటే దేవుడు అన్నాడు, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మానవులకు నోరిచ్చినప్పుడు కానీ చెమటి వానికే కానీ దుష్టిగల వానికే కానీ గుడ్డివానిగా కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. మోసే ఆలోచించు, ఏం చేస్తున్నావు నువ్వు? నేను వెళ్ళమంటున్నాను, నీకు నోటి మాట మాట్లాడేది నేనే, మానవుడికి నోరిచ్చింది నేనే, కళ్ళు లేని కళ్ళు ఇచ్చేది నేనే, జనాలు పుట్టించింది కళ్ళు లేని వాడిగా, కళ్ళున్న వాడిగా, కుంటివాడిగా, కాళ్ళున్న వాడిగా పుట్టించిన వాడిని నేనే కదా. నేను చెబుతున్నాను నువ్వు వెళ్ళొచ్చు అంటే ఆయన నిరాకరించిన వాడిగా ఉన్నాడు. ఆయనను సరే దేవుడు మోషే విషయంలో ఏమనుకున్నాడంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3-7 వరకు చదువుకుంటే అక్కడ ఈ మాటలు, మిక్కిలి నా ఇల్లంతటిలో ఏమైనా వాడు అంటే చూడని ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని పరిచయం అప్పచెప్పు నత్తివాడు అన్నాడు. కానీ మోషే విషయంలో దేవుడు ఏమన్నాడు? నమ్మకస్తుడు, ఎంత నత్తివాడైనా సరే నా పని చేయడానికి సమర్థుడు, నేను అప్పచెప్పిన పని శిరసా వహించడానికి సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని పరిచయం చేయాలంటే నీవు కూడా ఇట్లా అంటున్నావేమో, నన్ను ఆదరించేవారంటూ ఎవరున్నారు అంటున్నావేమో, నాకు మాట్లాడే విధానం రాదు అంటున్నావేమో, నేను చదువుకోలేను అంటున్నావేమో, నాకు పాటలు పాడదు రాదు అంటున్నావేమో, వాక్యం చదవటం రాదు అనుకుంటున్నావేమో. కానీ నిన్ను నిలబెట్టి వాడుకోగలవాడు ఎవరండి? ఎవరు? దేవుడే. చూడండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడిని, అయ్యా నేను నత్తివాడిని, నోటి మధ్యం గలవాడిని, చక్కగా మాట్లాడే వాళ్ళని ఎవరు చూడొచ్చు కదా అనేసి అంటే, తర్వాత ఈయన విషయంలో తన సహోదరి అయిన మిర్యాముకు అహరోనుకు మంచి వివాదం వచ్చింది. ఎవరి విషయంలో? మోషే విషయంలో. ఎందుకంటే మోషే ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి కాకుండా వేరొక స్త్రీని వివాహం చేసుకున్నాడనేసి మోషే మీద అన్న అక్క కంటుకట్టి ఏమంటున్నారంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా వీరు ముగ్గురు మోషే అహరోనులు మిర్యాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచెను.
అహరోనును మిరియామును పిలిచెను. వారిద్దరు రాక ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన నేను బిడ్డలారా, మోషే మీద దేవుడు ఏమనుకున్నాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు మోషే అని దేవుడు అనుకుంటుంది. మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడినయ్యా అంటున్నాడు. ఆలోచించారా? అంటే చూడండి ప్రియమైన నేను బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందంటే మోషే కూషో దేశపురాల్ని పెళ్లి చేసుకుని ఉన్నాడంట. ఆ సమయంలో ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ రేపి మోషేనైనా ప్రవచనాలు చెప్పేది, దేవుడు మాతో ఉండి ప్రవచనాలు చెప్పట్లేదా, తీర్పులు మా ద్వారా దేవుడు తీర్చట్లేదా అనేసి వారిలో వారు మాట్లాడుకుంటారు. ఎవరు చూశారండి? ఎవరు చూశారు? దేవుడు చూశారు. దేవుడు చూసి అన్నాడు వెంటనే, అహరోను, మోషే, మిరియాము, మీరంటనే ప్రత్యక్షపు గుడారానికి నా ముందుకు రండి. మీరు ప్రత్యక్ష గుడారానికి రండి. వెళ్ళంగానే మోషే గురించి మీరేమనుకున్నారు? మోషే మిక్కిలి సాత్వికుడు. నిజంగా మీలో ప్రవక్త వినుడి ఎడల మీతో నేను కళ ద్వారా మాట్లాడతాను, కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడేది వాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే. నువ్వు అంత నమ్మకస్తులుగా ఉంటున్నావా? ఏమండి, ఆలోచించేయండి. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎలా వృధా చేస్తాము? ఈ మోషే వలె వృధా చేసే వరకు మనం ఉంటున్నామేమో. ఆలోచించండి ప్రియమైన నేను బిడ్డలారా. తర్వాత దావీదు అన్నాడు, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనం కనుక చదువుకుంటే, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనం కనుక చదువుకుంటే పేజీ నంబర్ 245 పాత నిబంధన పుస్తకము, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనము. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయన సంగతి విచారించి నా పక్షాన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా చేయను. చాలని చూడండి ప్రియమైన ఇక్కడ సౌలు దావీదును చంపాలని తరుముతూ ఉంటే సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు తను తగ్గించుకొని అంటున్నాడు సౌలుతో, ఇశ్రాయేలు రాజా, ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నావు? ఏ పాటి వారిని తరుముచున్నావు? చచ్చిన కుక్క లాంటి నన్ను తరుముచున్నావా నువ్వు? నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మిల్లన్ను లాంటి వాడిని నీ కింద. అలాంటిది రాజా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఏమండి, నేను ఎటువంటి వాడిని కింద? చచ్చిన కుక్క లాంటి వాడిని కాదా? మిల్లన్నును కాదా నేను? అలాంటి నా మీద నీ ప్రతాపం ఎందుకు? నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు నాకు మధ్య దేవుడు న్యాయాధిపతి ఉండి మన ఇద్దరి మధ్య వాద్యము తీర్చి నన్ను నిర్దోషినిగా ఎంచునుగాక అనేసి అడుగుతున్నాడు. ఎవరితో? తన మామయ్య సౌలుతో అడుగుతున్నాడు. కానీ దావీదు విషయంలో దేవుడు ఆలోచన చేసిన విషయం ఏంటో తెలుసా అండి మీకు? ఏమండి, దావీదు విషయంలో దేవుడు అనుకునే విషయం ఏంటో తెలుసా? 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. అదే మొదటి సమూయేలు
13వ అధ్యాయం 14వ వచనము. పదమూడు అధ్యాయం 14 233 పేజీ నంబరు. అక్కడ అంటున్నాడు, ఇక్కడ యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాని యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించు దానిని నీవు గైకొని అతనిని అధిపతినిగా చాలని. చూడండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ మోషి సౌలు దావీదును చంపడానికి దావీదు అన్నాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని, మిల్లలు లాంటి వాడిని నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీ ఎదుట నేను ఎందుకు పనికిరాని వాడిని రాజా? మన ఇద్దరికి దేవుడు తీర్పు తీర్చాడంటే ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు ఏమని మాట్లాడతారో తెలుసు సౌలుతో, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనముల మీదకి అతనిని అధిపతిగా నియమించును అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే దావీదుకు 14 సంవత్సరాల వయసులో జరిగింది. ఈ విషయం ఎట్లా జరిగిందంటే సౌలు సమూయేలు వస్తాడని బలి ఏర్పాటు చేసి ఓ పక్క యుద్ధం జరుగుతుంటే ఆ బలి అర్పించి యుద్ధానికి వెళ్ళాలని చూసి సమూయేలు రావడానికి ఆలస్యమైనందుకు సౌలు ఏం చేశాడంటే ఆ బలి అర్పించిన వాడిగా ఉన్నాడు. అంతకుముందు ఇంకో విధంగా చేసిన వాడిగా ఉన్నాడు. అంటే దైవజనుడి మాట తీసుకోకుండా, దేవుడి మాట తీసుకోకుండా తన సొంత సబ్బుద్ధిని ఆధారం చేసుకొని దేవుడికి వ్యతిరేక కార్యాలు చేశాడు ఈ సౌలు. అయితే చేసినందుకు దేవుడు సమూయేలు ద్వారా ఏం మాట్లాడాడంటే, ఇదిగో సౌలు, నేను వచ్చేదాకా ఆపుకోకుండా నువ్వు ఈ బలి అర్పించావు, అందుకని దేవుడి మాట నువ్వు గైకొనట్లేదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాలని కనుగొని ఉన్నాడు. అంటే అప్పటికే దావీదు కనుగొని ఉన్నాడు. ఆ మాట అయిన తర్వాత సమూయేలుతో నువ్వు వెళ్ళు, పలానా చోటకి వెళ్ళు, పలానా చోట పలానా కుటుంబంలో పలానా వాడికి నీవు అభిషేకం చెయ్యి అనేసి సమూయేలుతో దేవుడు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ దావీదు విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏమనుకున్నాడు? నా చిత్తానుసారుడైన దావీదు. ఏమండి, మన విషయం ఏమనుకుంటున్నాడు దేవుడు? మన విషయం ఏమనుకుంటున్నాడు? మన కూడా చిత్తానుసారుడు అనుకుంటున్నాడా? ఏమండి, నా చిత్తానుసారుడైన మాట మనం అనిపించుకోవద్దు దేవుని చేత. ఏమండి ఆలోచించండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, మనం ఈ భూమి మీద బతుకున్నామంటే దేవుడు మనకి ఇంకో రోజు అదనంగా ఇచ్చాడంటే, నేటి దినం ఈ క్షణంలో మనం ఈ దేవుని సన్నిధిలో కూర్చున్నాం అంటే కారణం ఏంటి? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం కూడా దావీదు వలె దేవునికి ఇష్టానుసారులుగా అవుతామేమో అని తలంచి నీకు నాకు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, మనం కూడా దావీదు చచ్చిన కుక్క లాంటి వాడిని అందామా, మిల్లలు లాంటి వాడు అందామా, లేకపోతే దేవుని చిత్తానుసారులుగా ఉందామా? ఆలోచించండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా. ఇంకా చూసుకుంటే ఇంకా కిందకు పోతే ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, 1 రాజులు 3వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. పేజీ నంబరు 284 క్షమించండి, 283వ అధ్యాయము 7వ వచనము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలులను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అన్నాడు. ఎవరండి ఆయన? ఎవరు? దావీదా? బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అక్కడ ఎవరండి? ఎవరు? సొలొమోను.
సొలొమోను దావీదు సొలొమోను రాజుగా అభిషేకించిన తర్వాత సొలొమోను వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి బలి అర్పణ అర్పించి గొప్ప ఉత్సవంగా అక్కడ జరిగించి ఆ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశారు. ఏ విధంగా ప్రార్థన చేశారంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్న సొలొమోను. ఆ గొప్ప విందు చూసి సొలొమోను మందిరం ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి సొలొమోనుతో కలలో మాట్లాడుతుంటే, నాయనా సొలొమోనా, నువ్వు అర్పించిన బలికి నేను తన్మయమయ్యాను, నీ బలిని నేను ఆస్వాదించాను. ఇదిగో నువ్వు ఇంత ఇది చేసావు కాబట్టి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో అనేసి అంటే 6వ వచనం కనుక చదువుకుంటే, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరచి ఈ దినమున నుండినట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. నాకు బుద్ధి చాలదు. ఎందుకు బుద్ధి చాలదు అయ్యా? ఈ రాజ్యాన్ని నాకు అప్పచెప్పావు, ఈ ప్రజలు నాకు అప్పచెప్పావు, ఈ ప్రజలు నేను ఎలా పరిపాలించాలో, ఈ ప్రజలకు నేను న్యాయం ఎలా తీర్చాలో, ఈ ప్రజలు నేను ఎలా నడిపించాలో, ఏ మార్గంలో నడిపించాలో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను బాలుడను. దయచేసి నేను బాలుడను, ఈ కార్యం జరపడానికి నాకు బుద్ధి చాలదని తను తగ్గించి సొలొమోనుతో అదే అధ్యాయం 12వ వచనం చదివి సహాయం చేయండి. అదే అధ్యాయం 12వ వచనము, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి? సొలొమోను ఏమన్నాడు? నేను చిన్నవాడిని, నా బుద్ధి చాలదు, నా జ్ఞానం చాలదు, నీ ప్రజలు నేను పరిపాలించడానికి అంటే దేవుడు అన్నాడు, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు నీ వంటి వాడు ఒక్కడో లేడు. ఇక మీదట నీ వంటి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. ఇప్పుడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఎవడను కూడా ఉండడు. ఎందుకంటే నీకేమిస్తున్నాను? బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఏమండి, మనం అనుకుంటాము, నేను దేవుని పరిచయం చేయడానికి సరిపోతానా, నేను దేవుని పాటలు పాడడానికి సరిపోతానా, నేను దేవుని వాక్యము చెప్పడానికి సరిపోతానా, నా వల్ల ఇద్దా? దైవజనం మనతో పాటు ఒక ఆత్మని దేవుని సన్ని తీసుకురావాలని అడుగుతున్నాడు కదా, అలాగే నేను ఆత్మను నడిపించగలనా? అంతటి వివేకము నాకు గలదా అనుకుంటున్నావేమో. నేను చచ్చిన కుక్క వంటి వాడిని అనుకుంటున్నావేమో, మిల్లలు లాంటి వాడిని అనుకుంటున్నావేమో, నత్తి అనుకుంటున్నావేమో, నోటి మధ్యం గలవాడిని అనుకుంటున్నావేమో. సొలొమోను మాదిరి నేను పిల్లవాడి, నేను బాలుడను,
బుద్ధి గలవాడిని కాను అనుకుంటున్నావేమో ప్రియత ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ విషయంలో దేవుడు ఒకటే అంటున్నాడు. నీవు మిక్కిలి సాత్వికుడు అంటున్నావు, నా అల్లు అంతట్లో నమ్మకస్తుడు అంటున్నాడు, నీవు నా చిత్తానుసారుడు అంటున్నాడు. ఇంకా చెబితే నీ వంటి వాడు ఇక మీదట నీ ముందు తరాలు లేడు, నీ తర్వాత తరాల్లో కూడా ఉండు అనేసి దేవుడు నీ విషయంలో ఒక ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళ విషయంలోనే కాదండి, ఆ మోషే, దావీదు, సొలొమోను విషయాల్లోనే కాదు, మనందరి విషయాల్లో కూడా దేవుడు ఇలాగే తలంచుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మాట వినకుండా ఆయన మాటను పక్కన పడేసి పెడద్రావన పడి మనం నడిచేవారిగా ఉంటున్నాం. ఆయన మాటలు మన చెవిని పెట్టేవారిగా ఉండట్లేదు. ఎంతకాడికి నేను నత్తివాడినే, నేను చచ్చిన కుక్కనే, నేను బుద్ధిహీనుడినే, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను మట్టివాడిని అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడు, సహోదరి, నీవు కూడా మోసే వెళ్ళిన ఇల్లంతటి నమ్మకస్తుడిగా నీవు ఉంటావు. దావీదు వలె చిత్తానుసారుడుగా నీవు ఉంటావు. సొలొమోను వలె జ్ఞానం గలవాడుగా నీవు ఉంటావు. నీకు కూడా బుద్ధి వివేకం గల హృదయం నేను ఇస్తాను. నువ్వు నా మాట విను, నా మాటకు లోబడు, నాతో నడువు. నేను అంచెలంచెలుగా ఆశీర్వదించి నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కానీ నువ్వేమనుకోవడం, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఉదయకాల సమయంలో ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి నీవేమనుకుంటున్నావేమో కానీ దేవుడు మాత్రం ఒకటి అనుకుంటున్నాడు, నీ వల్ల ఒక ఆత్మను రక్షించినా కానీ చాలు అనుకుంటున్నాడు. ఇంకెప్పుడు ఆ విధంగా మనం చేస్తాము? దేవునికి ఇష్టానుసారుడుగా మనం ఎప్పుడు ఉంటాము? దేవుని హృదయానుసారుడుగా మనం ఎప్పుడు ఉంటాము? మోసే వల్ల సాత్వికులుగా మనం ఎప్పుడు అవుతాము? బుద్ధి వివేకం గల ఆత్మ మనం ఎప్పుడు సంపాదించుకుంటాము? ఇంతవరకు మనం అలాగే ఉందామా? అజ్ఞానంతో ఉండేవారిగా ఉందామా? ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ దేవుడి చిత్తమైతే మనం వచ్చే వారం చెప్పుకుందాము. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నీ నామాన్ని వినికిడిలో నింపును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి యేసయ్య, ఈ సమయంలో ప్రభ ఎన్న వాక్యం ప్రభ వృధాగా పోనీకుండా ప్రభ నాకును మాకును మా అందరి హృదయాల్లో ప్రభ నాటబడి నీటికట్టి ఫలించిన సహాయం దయచేయండి ప్రభ. నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభ జీవించే వారుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభ. నిజమే ప్రభ, నీవు మాకు నీ పరిచర్య అప్పచెప్తే నేను నత్తివాడినని, నేను ఎందుకు పనికిరాని వాడినని అని మేము ప్రభ నీ పరిచర్యను త్రోసిపుచ్చేవారిగా ఉంటున్నాం ప్రభ. అట్టి వారిగా ఉండకుండా ప్రభ నీకు నమ్మకస్తులుగా, నీ ఎల్లంతలు నమ్మకస్తులుగా ఉండి నీవిచ్చి జ్ఞాన హృదయం గల వివేకం గల హృదయమును మేము కూడా పొందుకొని ప్రభా అనేకులను యాత్రలు నడిపించేవారుగా ప్రభా నన్నును మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దాయిచ్చేయమని, తర్వాత కార్యక్రమం కూడా మీరే తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సూత్రం. హల్లెలూయా. మా అందరూ ఉన్నారు ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? ఏమన్నాం చెప్పండి. ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు విన్నాం కదా, దేవుని వాక్యం విన్నాం. ఎలా ఉండాలి, మానవుడు ఎలా ఉండాలి, నరులు ఎలా ఉండాలి చెప్పండి. నమ్మకమైన వారిగా ఉండాలి, మనుషులకు కాదు. ఏమండి, మనుషులు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలి. మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుడు ఎంతగానో ఏమండి దేవుడిని నమ్మకస్తుడు ఉన్నాడు, దేవుడు అతన్ని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమైన దేవులారా, చాలామంది అంటాం కదా, మేము ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నాకు ఆశీర్వాదము లేదు అంటూ ఉంటారు. లేరా అనేవాళ్ళు? లేకపోలేదు కదా, ఉన్నారా లేరా? దేవునికి స్తోత్రం. మాకు ఆశీర్వాదం లేదు అంటున్నాం, కానీ మన యొక్క పరిస్థితి, మన యొక్క పద్ధతులు ఏమిటి, మన యొక్క మనస్సు, మన యొక్క తలంపులు, ఊహలు ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మరి మనం ఎలా ఉండాలి చెప్పండి. మనుషులకేమో మనుషులకి ఎలా ఉంటున్నాము? ఆకర్షణగా కనపడుతున్నాము, మనలో ఏమీ లేదనుకున్నట్టు ఉంటున్నాం కదా. కానీ మనలో ఎన్నో
ఉన్నాయి. కానీ ఆయన అన్నిటి కూడా మనం విడిచిపెట్టినప్పుడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు నీలో నమ్మకస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నమ్మకస్తాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు. ఏమండి, దేవుడికి ఎంత నువ్వంటే ఎంతో అభిమానము, నువ్వంటే ఎంతో ప్రేమ. ఏమండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఆస్వాదించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీకోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు, రక్తం కార్చిన వాడుగా ఉన్నాడు. మరి నీవు చెప్పండి, నీ పట్ల దేవుడు ఎంతో కార్యం చేస్తున్నాడు, ఎంతో తన బాధ్యతను వహిస్తున్నాడు. మరి మనం ఎంతో వహిస్తున్నాం తన బాధ్యత? దేవుడి పట్ల మనం బాధ్యత వహిస్తున్నామా? ఏమండి, ఆలోచన ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో బాధ్యత నీ పట్ల చేస్తున్నాడు. కానీ మనం ఎలా ఉండాలంటే, ఏమండి, ముగియ వరకు కూడా, ఏమండి, ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా మనము ఉండాలి. అలాంటి ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసుల ద్వారా మంచి మనం వర్తమానం విన్నాం. కనుక ఇకనైనాను ఎప్పుడైనాను మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఆశ్రయిస్తేనే కాదు దేవుడికి నమ్మకస్తుడిగా ఉండేది, ఆశీర్వాదం ఉంటేనే కాదు, ఉన్నా లేకపోయినా దేవుడికి మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఉన్నవారా లేనివారవా? చెప్పాలి, మీరు చెప్పాలి. మనం ఉన్నవారవా లేనివారవా? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలా. మనం ఉన్నవారమా లేనివారమా? దేవుడికి స్తోత్రం. అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రేమను దేవుడు, ఇప్పుడు మనం ఉన్నవారమే. ఎవరున్నవారమే? దేవుడు మనతో ఉంటే మనకే కుదువా ఉండదు. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మంచి వర్తమానం విన్నాం. మరి యొక్క సమయంలో మనం అందరూ కూడా ఒకరికొకరు లేచి మనము సమాధానం అడుగుకుందాం. రైతు